ఫస్ట్ టైం బిర్యానీ చేస్తున్నా, అసలు చేయరాని వాళ్ళు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. చికెన్ 1/2 kg తీసుకున్నానండి. కొంచెం అందులో అల్లం, కారం వేసుకున్నాను. మీకు టేస్ట్ సరిపడా కారం వేసుకోండి, పసుపు వేసుకోండి, ఇంకా ఉప్పు కూడా వేసుకోండి, గరం మసాలా ఇంకా ధనియాల పౌడర్ వేసుకోండి. ఎంత పడుతుందో అంత వేసుకోండి, మీ టేస్ట్ సరిపడా. ఇట్లా ఆనియన్ స్లైసెస్ని కూడా వేసుకోండి. నాకు ఇందులో క్యారెట్ ఇష్టం అండి, సో నేను క్యారెట్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, ఆప్షనల్ ఇది మీకు. మిర్చి కూడా ఇట్లా కట్ చేసి వేసుకోండి. పుదీనా, కొత్తిమీర ఆకు వేసుకోండి. వేసుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుందండి. ఇందులోకి మసాలా కూడా యాడ్ చేయండి, మసాలా దినుసులు ఏమంటారు, బగారా ఆకు, లవంగాలు, చెక్క, షాజీరా, లెమన్ కూడా యాడ్ చేయండి. ఒక పెద్ద సైజ్ లెమన్ తీసుకొని నేను ఇందులో పిండుకున్నాను. తర్వాత మంచిగా కలుపుకొని టైం ఉంటే యాక్చువల్గా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెటర్ అండి. నాకు టైం లేదు, సో నేను ఏంటంటే అప్పటిదప్పుడే చేసుకున్నాను. ఇట్లా రైస్ కూడా పక్కకు పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను. రైస్లోకి కొంచెం బగారా ఆకు, నెయ్యి, సాజీరా, ఒక ఇలాచి, అట్లా కొంచెం సాల్ట్ యాడ్ చేసి గ్యాస్ మీద సైడ్కి ఇట్లా బాయిల్ చేస్తున్నాను. ఇవి 90% కుక్ అయిన తర్వాత ఇట్లా మనం మ్యారినేట్ పెట్టుకున్న దానికి యాడ్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నానండి. నేను మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను, మంచి టేస్ట్ కోసము. ఆయిల్ తక్కువ యాడ్ చేసుకున్నాను, నేను నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులోకి పిండి ముద్ద చేసి పైన పెట్టానండి కుక్కర్ విజిల్కి, ఎందుకంటే గ్యాస్ బయటికి పోకుండా ఉండడం కోసము. అట్లా మంచిగా కుక్ అవుతుంది. జస్ట్ ఒక 25 minutes సిమ్లో పెట్టి కుక్ చేస్తే బిర్యానీ రెడీ అండి. మంచిగా యాక్చువల్గా మంచి కలర్ ఉంటుందండి. మనం బయట తెచ్చుకునే బిర్యానీ వేరే అనిపిస్తుంది నాకు. అసలు మేము చేసుకునే బిర్యానీ చాలా బాగుంటుంది. పీసెస్ కూడా ఎంత మంచిగా కుక్ అయినాయి అంటే అంత మంచిగా కుక్ అయినాయండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. బయట చేసుకునే బిర్యానీతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి. అసలు టేస్ట్ డిఫరెంట్.